ఎందుకు సహకరించట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. అన్ని వివిధ రకములైన వేరే కార్యక్రమాలకు వేరే ప్రోగ్రామ్స్కి వాళ్ళు వీఆర్ గివింగ్ పర్మిషన్స్. మరి ఒక మంచి సదుద్దేశంతో కూడిన ఒక కార్యక్రమానికి వీళ్ళు అనుమతి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. మాజీ ఎంపీ గారు హర్ష కుమార్ గారు వారు చేసే కార్యక్రమాలు కుల మత భేదాలు లేకుండా ఎవరైతే ప్రాసిక్యూట్ అయ్యారో, ఎవరైతే హింసింపబడ్డారో మరి ముఖ్యంగా వాళ్ళకి సహాయం చేసే రీతికి చెప్తున్నాను. క్రీస్తు నామంలో అందరికీ శుభాభినందనలండి. మన వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున నేను నేషనల్ స్పోక్స్ పర్సన్ జోసెఫ్ అలెగ్జాండర్ జోయల్ని మాట్లాడుతున్నాను. మనం నిర్వహించే హరిహర కళాభవన్లో మీటింగ్ విజయవంతం కావాలని అందరినీ కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వారు మన మీటింగ్కి, మన అవగాహన సదస్సుకి, మనం జరిగే కార్యకలాపాలకి వాళ్ళు సహకరించాలని కోరుకుంటున్నాను. వాళ్ళు ఎందుకు సహకరించట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. అన్ని వివిధ రకములైన వేరే కార్యక్రమాలకు వేరే ప్రోగ్రామ్స్కి వాళ్ళు వీఆర్ గివింగ్ పర్మిషన్స్. మరి ఒక మంచి సదుద్దేశంతో కూడిన ఒక కార్యక్రమానికి వీళ్ళు అనుమతి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఈ విషయం మీ పోలీసు యంత్రాంగానికి, పోలీస్ కార్యాలయాలకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటనగా, మాకు ఖచ్చితంగా మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి. అదే రకంగా మీరు ఒక మంచి కార్యక్రమం కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. మరి మన మాజీ ఎంపీ గారు హర్ష కుమార్ గారు వారు చేసే కార్యక్రమాలు కుల మత భేదాలు లేకుండా ఎవరైతే ప్రాసిక్యూట్ అయ్యారో, ఎవరైతే హింసింపబడ్డారో మరి ముఖ్యంగా వాళ్ళకి సహాయం చేసే రీతిని నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. వాళ్ళకి నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వారు చేసే ఎన్నో కార్యక్రమాలుకి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. మా WCC తరఫున మేము మద్దతు తెలుపుతున్నాం. కాబట్టి 24వ తారీఖు నాడు హర్ష కుమార్ గారు ఏదైతే కార్యక్రమం నిర్వహించబోతున్నారో దాన్ని విజయవంతం చేయండి. అదే రకంగా కే పాల్ గారు కూడా అదే రోజు ఆ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారని తెలిసింది. కాబట్టి కొంచెం కోఆర్డినేట్ చేసుకుంటూ ఇరు వర్గాలు, కే పాల్ గారు సదుద్దేశంతో, సత్మనసుతో, పెద్ద మనసుతో దాన్ని చేంజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి బ్యారియర్స్ రాకుండా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి. మన ఎవరైతే పర్సిక్యూట్ అవుతున్నారో, ఎవరైతే హింసింపబడుతున్నారో వాళ్ళకి తోడుగా మేము అనగా WCC వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ సహకారంగా ఉంటామని మేము వాగ్దానం చేస్తున్నాము. మీ ప్రార్థనల వల్ల, మీ యొక్క శక్తి వల్ల మేము అది ముందుకెళ్తాము. ఖచ్చితంగా మీరందరూ మాకు సహకరించండి. ప్రైజ్ ది లార్డ్ గాడ్ జీసస్ ఫర్ ఎవర్.